హలో అందరికి ఎలా ఉన్నారు? సో, ఈ మినీ వ్లాగ్ వచ్చేసి నేను భోగి రోజు తీసిన మినీ వ్లాగ్. సో, నేను లేచేసరికి 6:30 అయింది. మంచు చూడండి ఎట్లా పడుతుందో. ఫుల్ ఫాగ్ ఉండే ఆ రోజు. ఇంక భోగి అంటే మనకు గుర్తొచ్చేదేంటి భోగి మంట. మా అన్నయ్య నేను లేచేసరికి ఆల్రెడీ భోగి మంట ఏసేసిండు. మా అక్క వాళ్ళందరూ అక్కడ ఫోటో కూడా దిగిర్రు. నేను లెవ్వలేదు ఇంక అప్పటికి. సో, చూడండి ఇక్కడ భోగి మంట దగ్గర మా అన్నయ్య లోపల బనీనేసిండు. షర్టేయలేదు. మళ్ళీ షర్టేయలేదు, ఏమేయలేదు. ఓన్లీ బనీనేసి స్వెటరేసుకున్నాడు. అలా చలి పెడుతుందని అంటున్నాడు. అట్లా యేసుకుంటే చలి పెట్టదా గైస్ చెప్పండి? చూడండి ఇక్కడ మా నానమ్మ ఎర్రలుకు అలుకుతుందనమాట. నేను లేసేసరికి మా మమ్మీ ఈ వాకిలి ఊడ్చేసి, అలుకు జల్లేసి అన్నీ చేసేసింది. ఇక్కడ మా నానమ్మనేమో ఎర్రలుకు అలుకుతుంది. ఇక్కడ అందరూ ముగ్గులేయడానికి రెడీ అయితారు. మా అక్క వాళ్ళ పాప అందరూ. మా ఇంటి ముందట అత్తమ్మ గూడా మా అత్తమ్మ ఆల్రెడీ ఏసేసింది. ఆమె గీతల ముగ్గులేసేసింది. సంక్రాంతికి గదా గీతల ముగ్గులు. అట్లా ఆమె అవేసేసింది. ఇక్కడ మా అక్క రెడీ అయితుంది. ముగ్గులేయడానికి ఏస్తుందక్కడ. చూడండి ఒకసారి. ఇప్పుడు మా ఇంటికి ఒకరు భోగి రోజు స్పెషల్ గెస్ట్ వచ్చారు. కోతి వచ్చింది హ్యాపీ భోగి చెప్పడానికి. చూడండి ఎంత మంచిగా కూసుందో పైన. సన్‌రైజ్ చూడండి గైస్ విలేజ్‌లో ఎంత బావుంది గదా! మంచిగుంది. ఇట్లా మా అక్క ముగ్గేసిస్తే మా అక్క వాళ్ళ పాప కలర్ నింపుతుంది. మా అక్క అంటే మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. మావొచ్చేసి అందరి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. పెద్దనాన్న వాళ్ళది, మధ్యలో బాబాయ్ వాళ్ళది, తర్వాత మాది ఇట్లా ముగ్గురివి పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఈమె మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. అక్కడ పెద్దమ్మ చూస్తుంది ఎట్లేస్తుందా, అయిందా అనేది. మా చెల్లె నెక్స్ట్ ఈమె మా బాబాయ్ వాళ్ళ కూతురు. ఈమె గూడా ముగ్గేస్తుంది. మా పెద్దమ్మనేమో గొబ్బిళ్ళు ఏసి అవన్నీ పెట్టింది. ఏమంటారు పిండి పూస, గరక పూస అన్నీ పెట్టి రెడీ చేసి పెట్టిందనమాట. కూర్చొని చూస్తుంది ఇంగ ముగ్గేస్తుంటే ఎట్లేస్తుర్రు అని జెప్పి. అందరేస్తుర్రు గదా! నేనెయ్యకపోతే ఎట్లా? మళ్ళీ నేనెయ్యకపోతే భోగి ఫీల్ అయిపోతదని నా కూతురు గూడా ముగ్గేస్తుంది. పక్కన మా అక్క వాళ్ళ బాబు గైడ్ చేస్తున్నాడు. ఇట్లెయి నాన్న, అట్లెయి నాన్న అని జెప్పి. వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ. ఆహ్, వాళ్ళిద్ వాళ్ళ ఆళ్ళ అన్నయ్య అంటే ఆమెకి చాలా ఇష్టమనమాట. మా అక్క వాళ్ళ బాబు అంటే. ఇంకా నేను గూడా ఎయ్యాలి గదా! మా మమ్మీ మళ్ళా అరుస్తదని జెప్పి ఎళ్తున్నా మా అక్కది వీడియో తీసి. నా ముగ్గు వీడియో తీయడానికి ఎవరు లేకుండే. ఇంకా మధ్యాహ్నం 11:30కి అట్లా మా పాపకి భోగి పళ్ళు పోసాము. నేను, మా మమ్మీ, మా పిన్ని, మా అక్క ఒక 5 మెంబర్స్ కలిసి భోగి పళ్ళు పోసినాము. లాస్ట్ ఇయర్ ఆమె భోగికి 9 మంత్స్ ఉండే. ఈ ఇయర్ 1 ½ ఇయర్ అయిపోయింది. చాలా పెద్దదయిపోయింది గైస్. సో, నెక్స్ట్ వీడియోలో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ మేమెలా చేసుకున్నాము, మా పెద్దనాన్న వాళ్ళు దుర్గమ్మకి జేసిర్రు. దుర్గమ్మ కొలుపు ఎలా ఉంటదో